నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజీ కేవలం మనందరికి కూడా తెలుసు. అంటే ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఆరోగ్యంగా ఉండి బయట స్నాక్ ఐటెం తీసుకోవాలి అన్నప్పుడు జంక్ కదా, ఎలా ప్రిఫర్ చేయాలి అన్న ఆలోచనతో ఉంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ అయితే ఇవ్వడం జరిగిందో, వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యంగా ఒక మంచి స్నాక్ ఐటెం తీసుకోవాలి, వాళ్ళందరికీ ఒక మంచి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీని అయితే క్రియేట్ చేస్తున్నారు 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ వాళ్ళు. అండ్ ఇన్ని రోజులు కేవలం మనం హైదరాబాద్ లో సుచిత్ర అలాగే మోతీనగర్ లో చూసాము. అండ్ ఈ రోజు వరంగల్ నైమ్ నగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆపోజిట్ లో 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఓపెనింగ్ సెరమనీ అయితే జరుగుతుంది. ఆ విజువల్స్, అసలు స్టోర్ ఎలా ఉంది, అసలు ఎందుకు తీసుకున్నారు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం. నాతో పాటు వచ్చేసేయండి. మేడం, అసలు ఎక్కడ చూసారు 9 Nuts మిల్లెట్స్ తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూసాను నేను మిల్లెట్స్. ఓకే, యాక్చువల్లీ ఏదో ఒకటి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే అనమాట. మిల్లెట్స్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇంట్రెస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఓకే, హెల్దీ ఫుడ్ అందరికీ హెల్దీ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. మరి 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ లో మనకి మన స్టోర్ లో ఏమేం ప్రొడక్ట్స్? స్వీట్స్ ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, పిల్లలకు చాక్లెట్స్ ఉంటాయి, హాట్ స్వీట్ అన్నీ ఉంటాయి. అండ్ చాలా వరకు మేడం చిన్న పిల్లలకి ఏమేం ఐటమ్స్ ఉన్నాయి 9 Nuts మిల్లెట్స్ లో? చాక్లెట్స్ ఉన్నాయి, వాళ్ళకు పిల్లలకి అదే ఇష్టము. కుకీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, కుకీస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? అన్ని రకాలు ఇచ్చేసారా? చాలా ఉన్నాయి వెరైటీస్. రాగి లడ్డు ఉంది, జోవార్ లడ్డు ఉంది, మిల్లెట్, ఓకే, ఫాక్స్ స్టైల్ ఏంటి, నువ్వుల లడ్డు ఉంది. చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కుకీసే కాకుండా అమ్మమ్మలు నానమ్మలు చేసిన మురుకులు, జొన్న మురుకులు, అవే కాకుండా ఇక్కడ కారపూస కూడా ఉంది మనకు. ఓకే, మిల్లెట్స్ తో చేసినవి. ఓహో, అన్ని మిల్లెట్స్ ఉంటాయి ఇందులో, హెల్దీ అనమాట. నైస్. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసేవి, ఇప్పుడు మనం. నెక్స్ట్ ఫ్లేక్స్ కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఓకే, ఉదలు ఫ్లేక్స్ ఉన్నాయి, ఇందులో రకాలు ఉన్నాయి. నెక్స్ట్ రాగి ఫ్లేక్స్ ఉన్నాయి. ఓకే, సిరిధాన్యాలు మొత్తం ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎవరికైనా కూడా కావాలి అంటే ఇక్కడ మంచి విజిట్ చేయొచ్చు అంటారు. అండ్ దాంతో పాటు మేడం పిల్లలకి చిక్కీస్ లో రకరకాలు అని ఉన్నాయి. అంటే ఏమేమి ఫ్లేవర్స్ ఇక్కడ ఉన్నాయి అన్నమాట? పీనట్స్ ఉన్నాయి, ఓకే, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్లెట్ చిక్కీస్ కూడా ఉన్నాయి. సూపర్. అండ్ మరి ఎస్పెషల్లీ ఎవరైనా కూడా అంటే ఈ స్టోర్ ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు, అంటే కొంతమంది ఇప్పుడు వరంగల్ లో ఉంటారు, ఇక్కడ రాని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. ఓహో, ఆన్లైన్ లో ఆర్డర్స్ ఎవరైనా కూడా బల్క్ ఆర్డర్ ఇచ్చి మీరు వెంటనే వాళ్ళకి డెలివరీ చేస్తారన్నమాట. ఇంతసేపు మేడం తో మాట్లాడుతుంటే అన్నారు నాకు మేజర్ సపోర్ట్ మీరే అని. అండ్ అంటే ఈ 9 Nuts మిల్లెట్స్ ఎందుకు తీసుకున్నారు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు సార్? యాక్చువల్గా ఏంటంటే తను స్కూల్ టీచర్ గా వర్క్ చేశారు. ఓకే, మా మ్యారేజ్ అయ్యాక పాప పుట్టే వరకు కూడా స్కూల్ టీచర్ గా వర్క్ చేశాను. తర్వాత ఏంటంటే పిల్లల్ని స్కూల్ కు పంపడం, దీనివల్ల తను ఇంకా జాబ్ మానేసి ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశాను. ఓకే, నాకేంటంటే నేను యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ లో చూసినప్పుడు ఏంటంటే కీర్తన గారిది ఇంటర్వ్యూ చూసాను. ఇంటర్వ్యూ చూసినప్పుడు తను చెప్పిన దానికి నేను ఇన్స్పైర్ అయ్యాను. బికాస్ ఇట్ ఇస్ మనం ఏంటంటే ప్రొడక్ట్స్ లో వచ్చేసి మైదా యూజ్ చేయము, షుగర్ యూజ్ చేయము. ఓకే, ఓన్లీ జిగరితో చేస్తాం అండ్ మిల్లెట్స్ తో చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ప్రీవియస్ బ్యాక్ వచ్చేసి మన అమ్మమ్మల వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ దంపుడు బియ్యం లాగా ఇట్లా దంచి చేసుకునేవాళ్ళు. బట్ సేమ్ అదే ప్రాసెస్ లో ఇప్పుడు మనం వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసి మనం పబ్లిక్ కి సర్వ్ చేయడానికి చేస్తున్నాం. అంటే ఎలా తీసుకెళ్ళాలి, మీ ఐడియాస్ ఎలా ఉన్నాయి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి? మాకు వచ్చేసి నియర్ బై వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ ఉంది, బ్యాక్ సైడ్ స్కూల్స్ ఉన్నాయి. మాకు ఏంటంటే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కంప్లీట్ గా వాకింగ్ అనేది జరుగుతుంది. ఈ రోడ్ పైన వచ్చేసి మాకు వాకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి అబౌవ్ 50 years వాళ్ళు, 40 years వాళ్ళు వచ్చేసి వాకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో నేను కూడా ఏంటంటే నేను వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళతో పాటు వాకింగ్ చేసినప్పుడు వాళ్ళు మేము మాట్లాడుతున్నప్పుడు కూడా మాకు డిస్కషన్ జరిగేది. మిల్లెట్స్ తో ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మిల్లెట్స్ లో వచ్చేసి హై ఫైబర్ ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడు రైస్ వచ్చేసి ఏంటంటే మన కంప్లీట్ వైట్ కాబట్టి తినగానే షుగర్ అనేది బ్లడ్ లో కలిసిపోతుంది. బట్ మిల్లెట్స్ లో ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, పైన వచ్చేసి కోట్ ఉంటుంది, ఆ కోట్ని ఫైబర్ అంటారు. ఆ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అంటే డైజెషన్ లేట్ అవుతుంది, బాడీలోకి షుగర్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. ఒకేసారి మన బాడీలోకి షుగర్ రిలీజ్ అవుతుంది. బట్ రైస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే షుగర్ అనేది ఎట్ ఏ టైం రిలీజ్ అవుతుంది. దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్ ఏమవుతుందంటే షుగర్ అనేది ఒకేసారిగా ఇంక్రీజ్ అవుతుంది.
రైస్ తీసుకోవడం వల్ల. బట్ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఫైబర్ అనేది షుగర్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేయడం వల్ల స్లోగా షుగర్ అనేది బాడీలోకి బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది. దానివల్ల ఒకేసారి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ బెనిఫిట్ ఆఫ్ ది మిల్లెట్స్. సో దానికోసమే మీరు మళ్ళీ ఏంటంటే మనకు వచ్చేసి కాల్షియం కూడా రిచ్గా ఉంటుంది. మన బోన్స్ కానివ్వండి. ఓకే, ఈరోజు మనం చూస్తున్నాము కామన్గా మన హాస్పిటల్స్ చూస్తూ ఉంటాము. లేడీస్ ఉంటారు కదా, చాలా ప్రాబ్లమ్స్ తోటి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఫాస్ట్ ఫుడ్. ఆ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఆయిల్, మైదా ఇదంతా అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. బట్ ఇవి ఏంటంటే మిల్లెట్స్ వల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఇప్పుడు ఉమెన్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ పర్సనల్గా కానివ్వండి చాలా బెనిఫిట్ అవుతుంది. దానికోసమనే వి గో ఫర్ ది మిల్లెట్స్. నేను ఎప్పుడైతే కీర్తన గారు చెప్పారో అప్పుడే నేను కమిట్ అయ్యా. బట్ తను ఏంటంటే నేను చేస్తాను అంటే తనకి సపోర్ట్ చేసి తనని ముందుకు తీసుకొచ్చాను. ఓకే, మరి ఆ సపోర్ట్ ఎలా అందిస్తూ ఉంటారు? అంటే ఒకవైపు పిల్లలు, ఫ్యామిలీ అండ్ ఇంకో వైపు ఇటు చూస్తే బిజినెస్. సపోర్ట్ వచ్చేసి ఆల్వేస్ తనకుంటాం. అందులో మీకు ఎలాంటి డౌట్ వస్తుంది? అంటే దాంతో పాటు ఇప్పుడు అంటే మీకు ఎప్పుడైతే మీరు 9 nuts మిల్లెట్స్ చూసారో అంటే వాళ్ళ సర్వీస్ అంటే వాళ్ళు చెప్పడం కావచ్చు అండ్ అప్రోచ్ కావచ్చు, ఎలా ఉంది సార్ వాళ్ళ సర్వీస్ అంతా? సర్వీస్ వచ్చేసి యాక్చువల్గా మనకి యూట్యూబ్లో స్క్రోల్ అవుతుంది. ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అని స్క్రోల్ వస్తుంది. ఆ స్క్రోలింగ్లో నంబర్కి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏంటంటే మేడం పర్సనల్ అసిస్టెంట్ వచ్చేసి దాన్ని రిసీవ్ చేసుకుంది. కాల్ రిసీవ్ చేసుకొని ప్రొసీజర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేశాక మేమేమన్నా అంటే మేము మేడంని కలవాలి కదా, మేడంని కలిసి మా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకొని మేము ప్రొసీడ్ అవుతాము అన్న. తను ఒక రోజు మాకు డేట్ బుక్ చేసింది, అపాయింట్మెంట్ బుక్ చేస్తే మేము వెళ్ళాము, మేడంని కలిసాము, మేడంతో మాట్లాడాము. మళ్ళీ నెక్స్ట్ 2 days టైం తీసుకొని మేడంకి పేమెంట్ చేసేసాము. అగ్రిమెంట్ అయిపోయింది. మళ్ళీ 2 days తర్వాత అగ్రిమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ ఫైనల్గా వరంగల్ ప్రజలు ఎవరైనా కూడా 9 nuts మిల్లెట్స్ ఇప్పుడు 9 నగర్లో ఓపెన్ అయింది కాబట్టి వాళ్ళందరికీ మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే మనకు వచ్చేసి 9 nutsలో షుగర్, మైదా అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం. మనం కంప్లీట్గా యూజ్ చేసి జగరీ అండ్ మిల్లెట్స్తో మాత్రమే ప్రోడక్ట్స్ అనేది రెడీ చేస్తున్నాం. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి బాడీలోకి ఏదైతే అవసరమో వైటమిన్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఏదైతే అవసరమో అన్ని కూడా మన బాడీలోకి వచ్చేస్తాం. అది చాలా హెల్తీ ప్రోడక్ట్. నీ వరంగల్ పీపుల్స్ కి చెప్పేది కూడా అది. మనం ఏంటంటే మీరు ఎక్కడైనా చూడండి, ఏది చేసినా కూడా కంపల్సరీ మైదా షుగర్ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనం మైదా షుగర్ ఈ మెయిన్ 2 things ని అవాయిడ్ చేస్తున్నాం. అవాయిడ్ చేసి మనం జిగరీ అండ్ మిల్లెట్స్తో మాత్రమే ప్రోడక్ట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి స్వీట్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి, కుకీస్ ఉంటాయి, నమ్కిన్స్ ఉంటాయి అండ్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఫ్లేక్స్ కూడా మిల్లెట్స్ తో చేసిన ఫ్లేక్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. మనం ఏంటంటే జస్ట్ ఎక్కడ చూసినా కూడా కాల్తో చూసిన ఫ్లేక్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనం మిల్లెట్స్ తో చేసిన ఫ్లేక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా ఎస్పెషల్లీ వరంగల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ అసలు ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి అన్న, లేదు ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని ఆ టేస్ట్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. నయం నగర్ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ ఆపోజిట్లో మనకి 9 nuts మిల్లెట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే కీర్తన గారితో కూడా మనం మాట్లాడదాం. అసలు ఈ రోజు ఇక్కడ ఓపెన్ అవ్వడానికి అంటే ఎలా అనిపిస్తుంది, ఆవిడ ఫీలింగ్ కూడా మనం అడిగి తెలుసుకుందాం. రండి మేడం. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్. మన ఏరియా ఇది అండ్ నేను వరంగల్ అమ్మాయిని కాబట్టి ద ఫస్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. సో మేడం ఇప్పుడు వరంగల్లో కూడా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ వచ్చింది కాబట్టి ఎలా ఉంది మీ ఫీలింగ్? ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే హన్మకొండ వరకు వచ్చింది మన జర్నీ, ఎక్కడో హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నర్వస్గా కూడా ఉంది. ఎందుకంటే ఫ్రాంచైజీస్ నన్ను నమ్మి ఇంతమంది ఉమెన్స్ ముందుకు వస్తున్నారు, నాకు అది దేవుడిచ్చిన వరంగా అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఉమెన్స్కి నేను ఒక మంచి భాగం నా తరఫున చేస్తున్నానన్న సాటిస్ఫాక్షన్ ఉంది నాలో. మన బిజినెస్ చేసే ఉమెన్స్ ఎవరైనా కూడా మనం చేసేది చాలా గొప్ప కార్యం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఇచ్చేది స్వచ్ఛమైన ఫుడ్. ఎలాగంటే ఎలాంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, మైదా కానీ షుగర్ కానీ ఇలాంటి ఏది లేకుండా మన ప్రోడక్ట్స్ రెడీ చేస్తున్నాము. ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండి. అండ్ ఇప్పుడు శ్రీలత గారు ఉన్నారు ఇక్కడ హన్మకొండలో, చాలా ధైర్యం చేశారు అండ్ వాళ్ళ హస్బెండ్ చాలా సపోర్ట్ చేశారు, ఇక్కడ వరకు వచ్చారు. అండ్ ఇక్కడి ప్రజలు వీళ్ళని ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మరి ఇంకా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి 9 nuts మిల్లెట్స్ ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? సేమ్ ప్రొసీజర్ అండి. ముందు నుండి ఎలా ఫాలో అవుతున్నామో సేమ్ ప్రొసీజరు తెలంగాణ, ఆంధ్ర,
బెంగళూరు ఇంకా సౌత్ మొత్తం అంతా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ 2 monthsలో. సో మనము ఎక్కడైనా ఏదైనా సేమ్ అమౌంట్ అండ్ సేమ్ ప్రొసీజర్, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, మేము మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదే 9 Nuts Millet ఫ్రాంచైజ్ అనమాట, వరంగల్లో ఓపెన్ అవ్వడం జరిగింది. స్టోర్ని కూడా మీరు విజువల్స్ వేస్తారు, చూడండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ రూపకంగా తెలియజేయండి. అండ్ అలాగే ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా మా ఏరియాలో పెట్టుకోవాలి అనుకున్న ఎవరైనా కూడా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.